అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేసిన దినాలలో ధర్మశాస్త్రాన్ని అలాగే ప్రవక్తల వచనాల్ని పాటించారా లేక పాటించలేదా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది. ఇందు నిమిత్తమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాల్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, అంతే తప్ప కొట్టివేయడానికి నేను రాలేదన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా ధర్మశాస్త్రాన్ని పాటించారా? ఆయన పాటించకపోగా తన శిష్యులతో కూడా మీరు ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అని చెప్పారు. అనేక మందికి బోధించినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించమని ఎక్కడ కూడా చెప్పలేదు. అందుకనే కదా శిష్యులు తనతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు పంట చేలలో బడి నడుస్తుండగా కొన్ని వెన్నులు తెంచుకుని తింటుంటే పరిసయ్యులు ప్రశ్నించారు, విశ్రాంతి దినాన్ని వెన్నులు తుంచకూడదు, పొలంలో ముట్టుకోకూడదని తెలీదా అంటే దానికి యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు నాతో ఉన్నప్పుడు ఎటువంటి ఉపవాసం చేయక్కర్లేదన్నారు. అంతేకాకుండా విశ్రాంతి దినాన్న గోతులో గొర్రె పిల్ల పడిపోతే తీయరా, వదిలేస్తారా అని చెప్పి తిరిగి ప్రశ్నించాడు. ధర్మశాస్త్రం ప్రకారంగాన పాపులతోనూ సుంకరులతోనూ తిరగకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భుజించకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల ఇంటికి వెళ్ళేవారు, సుంకర్ల ఇంటికి వెళ్ళేవారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని ఎక్కడైనా పాటించారంటే ఎక్కడ కూడా పాటించలేదు. కనుకనే కదా ఇశ్రాయేల్ ప్రజలు పరిసయ్యులు శాస్త్రులు బోధించినటువంటి ఈ బోధకి విరుద్ధంగా ఇతను చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు దాకా మనం ఎన్నో ప్రవచనాలు ఆలకించాం, కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు ఎక్కడా కూడా ఆలకించలేదు. ఇదేదో కొత్తగా ఉందేంటి బోధ అని చెప్పి అని అనుకున్నారు. అందుకనే కదా శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు మన మతానికి వ్యతిరేకంగా ఇతను ఉన్నాడు, మన మతానికి విరుద్ధంగా ఇతను బోధిస్తున్నాడని ఆయన చంపాలనుకున్నారు. చివరికి చంపేశారు. ఇదే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చుంటే, ప్రవక్తల వచనాలను ఆయన పాటించుంటే వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్న ఆయన చంపడానికి గల కారణమే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నాడని, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ ఆజ్ఞ కూడా ఆయన పాటించట్లేదనే కదా ఆయన చంపేశారు. మరి ఇక్కడ వచనం ఏం చెప్పబడుతుంది? ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తలు వచ్చినాయనైనా నేను కొట్టివేయడం రాలేదు, నేను పాటించడానికి వచ్చిన అంటున్నారు. దేవుడు చెప్పిన ఈ వాక్యానికి ఆయన చేసిన పనులకి ఎక్కడ సంబంధం లేదు. ఇది మొదటి రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తాను ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా పాటిస్తానో అని చెప్తున్నది కాదు. ఇది రేపు రెండో రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అప్పుడు పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలోని ఏ విధంగా చేస్తానని చెప్తున్నది ఇది. ఆ పరిపాలనలో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అప్పుడు పాటిస్తాడు. రేపు యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకల్లో ఈ భూమి మీదకి వస్తే అప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడుతుంది. ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుంది? కన్నుకు కన్ను, పంటికి పన్ను, అన్యాయం చేస్తే అప్పుడే మీకు శిక్ష. ఇలా భయంకరంగా ఉంటుంది ధర్మశాస్త్రం అంటేని. ధర్మశాస్త్రాన్ని పాటించడం అన్నది నీ తరం నా తరం కాదు, అంత భయంకరమైంది ధర్మశాస్త్రం అంటేని. ఆ ధర్మశాస్త్రాన్ని రేపు రెండో రాకల్లో నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని ఆ చెప్పబడుతున్న వచనం ఇది. ఆ రెండో రాకల కోసం ఇప్పుడు చెప్తున్నారు. ఇది రేపు రెండో రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తానని చెప్తున్న వచనమని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడికి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.